నవత టీవీకి స్వాగతం. పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలసిన శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామివారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. స్థానికంగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ స్వామివారిని 7 వారాల కళ్యాణ వెంకటేశ్వరస్వామిగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునుంచే ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ శుభదినం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, సుప్రభాత సేవలు, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర ఏకాదశి కావడంతో స్వామివారి దివ్యరూప దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. మహిళలు మరియు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఆలయంలో ప్రతి శనివారం కూడా భక్తుల కోసం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. తొలి ఏకాదశి వేడుకలతో పాటు ఈ నిత్య అన్నదాన సేవా కార్యక్రమం ద్వారా విచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి ప్రసాదంతో పాటు అన్నదానం కల్పించడం జరుగుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.